హలో అందరికీ. ఇప్పుడు మనం చూడబోతుంది కందిపొడి. కందిపొడి ఎలా చేసుకుంటారు? దానివల్ల ఉపయోగాలేంటి తెలుసుకుందాము. అసలు మనకి కారప్పొడులు అనేది మన పెద్దవాళ్ళు సమర్థ అయినప్పుడు పిల్లలకి కారప్పొడి, అన్నము, నెయ్యి వేసి కలిపి పెడతారు. మళ్ళీ నెక్స్టు బాలింతలుగా ఉన్నప్పుడు కారప్పొడి, నెయ్యి వేసి మొదటి ముద్ద తినమని చెప్తారు. ఎందుకు అంటే అప్పుడు రక్తస్రావం ఎక్కువగా అయ్యి వాళ్ళకి నీరసంగా ఉండి అరుగుదల శక్తి తగ్గుతుంది. ఇవి తినడం వల్ల అరుగుదల శక్తి పెరుగుతుంది అని వాళ్ళు అలాగా పెట్టారు అని నేను అనుకుంటున్నానండి. అయితే ఇది అప్పుడనే కాదు, విడిగా కూడా తినొచ్చు. అప్పుడు కంపల్సరీ తినమని చెప్తారు కారప్పొడులని. మా ఇంట్లో మేము తరచుగా కారప్పొడి, నెయ్యి వేసుకొని మొదట్లో కలుపుకొని తింటూ ఉంటాము. ఎందుకు అంటే కారప్పొడి అంత విశేషమే. దీంట్లో ధనియాలు వాడతారు. ధనియాల్లో ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అరుగుదలకి సహాయపడుతుంది, రక్తం పడుతుంది. ఇటువంటివన్నీ మంచి గుణాలు ఉంటాయి కాబట్టి కారప్పొడి కంపల్సరీ తినమని చెప్తారనమాట. ఈ కందిపప్పుతోటి దోరగా వేయించుకొని మనము కారప్పొడి చేసుకుంటే మనకి ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు, సగం కప్పు ధనియాలు, ఒక పెద్ద స్పూను జీలకర్ర. ఇవి దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోండి. ఇది చక్కగా ఒక నెల, 2 నెలలు బాగుంటుంది. మనం కనుక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా తింటే